బీజేపీకి ఏపీని జగన్ తాకట్టు పెట్టారన్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కూడా బీజేపీతో అంటకాగుతున్నాయని అన్నారు. షర్మిల కామెంట్స్ కు వైసీపీ నేతలు కూడా కౌంటర్లిచ్చారు. ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకపోయినా అటు టీడీపీ ప్రభుత్వమైనా ఇటు వైసీపీ పార్టీలైనా మొత్తం బీజేపీకి అమ్ముడుపోయాయి. కనిపించినా కనిపించకున్నా పొత్తులు పెట్టుకున్నారు, కుమ్మక్కయ్యారు. ఈరోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఈ మతతత్వ బీజేపీ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకి. అందుకే మనందరం కూడా బీజేపీ పార్టీని తుంగలో తొక్కాలి. ఇక్కడున్న వైసీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఆ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారాయి కాబట్టి వాళ్ళను కూడా ఇంటికి పంపాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన రోజున రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి వాగ్దానం, మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఫైల్ మీదనే పెడతానన్న. ఆ రోజు చార్జ్ షీట్ లో ఎఫ్ఐఆర్ లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అదే పార్టీకి వెళ్ళి ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లోనో లేకపోతే ఇతరత్ర దుష్ట శక్తుల ట్రాప్ లోనో ఈరోజు ఆవిడ ఉందనేది వాస్తవం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లైన్ ఏదైతే ఉందో అదే లైన్ లో ఆవిడ ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో షర్మిల గారు కూడా అవే విమర్శలు చేస్తా ఉన్నారు. సో ఆ రోజు 16 నెలలు సొంత అన్నని జైల్లో పెట్టిన పార్టీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో పెట్టిన పార్టీని ఈరోజు మళ్ళీ సమర్థిస్తున్నారంటే ఈరోజు ఆవిడని విమర్శించేదానికన్నా ఆవిడ పట్ల నిజంగా జాలేస్తోందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ వారి వర్గం అంతే వాళ్ళ ఏదైతే కోటరీ ఉందో వాళ్ళందరి ట్రాప్ లో ఆవిడ ఉన్నారని చెప్పేది ఈరోజు అందరూ కూడా తెలుసుకునే విషయం. ఇది చూసి అర్థం చేసుకోవాలంటే కన్వెన్షనల్ పద్ధతిలో అర్థం కాదు. అధికారం లేకొచ్చిన రాజకీయ పార్టీ నేను 5 ఏళ్ళు ఎట్లా ఉండాలనుకొని ఈ 5 ఏళ్లలో నేను ఇచ్చిన హామీలు మొత్తం ముందే చేస్తే మళ్ళీ ఎన్నికలకు పోయేసరికి చెప్పడానికి ఏముండదు అనుకొని అందులో కొన్ని దాచిపెట్టుకొని కొద్దిగా ముందు ఇంప్లిమెంట్ చేసి లేదా కొద్ది చేయకుండా అరకొరగా చేసి ఆఖరణ మరింత కొత్తది ప్యాకేజ్ ఇచ్చుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ అధికారం లేక ఎట్లా రావాలని చూసుకునే రాజకీయ పార్టీలు మామూలుగా ఉన్నాయి. సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న రాజకీయం. అలాంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే ఐ థింక్ నాకు గుర్తు 95-96% ఇచ్చిన హామీలు పూర్తి చేసేసారు. ఈరోజు 99% పైన కంప్లీట్ మేనిఫెస్టోలో పూర్తి చేసి దానికి మించినవి చాలా చేశారు. మేనిఫెస్టోలో చేసినవి అయితే ఇంత ఖర్చు అయ్యేది కాదు, ఇన్ని పథకాలు వచ్చేవి కాదు.